కార్పొరేట్ స్కూల్స్ ని తలదన్నేలా ఇంటర్నేషనల్ స్కూల్స్ రేంజ్ లో మన బడి మారుతోంది. సర్కారు వారి స్కూల్లో సకల సౌకర్యాలు ఉంటే ఆ పిల్లల బంగారు భవిష్యత్ ఎంత దేదీప్యమానంగా వెలిగిపోతుందో ప్రత్యేకంగా చెప్పాలా? తెలంగాణ ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ని శరవేగంగా నిర్మిస్తోంది. ప్రతి నియోజకవర్గంలో టాప్ క్లాస్ స్కూల్ నిర్మించే అడుగులు రంగారెడ్డి జిల్లా నుంచే పడింది. మంచాల మండలంలోని ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ పై టీవీ9 అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. రెగ్యులర్ గవర్నమెంట్ ఫార్మేట్కి బ్రేక్ చేస్తూ విద్యార్థులకు ఇంటర్నేషనల్ స్థాయి విద్యా ప్రమాణాలు, డిజిటల్ క్లాస్ రూమ్లు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్తో సిద్ధమైనటువంటి తెలంగాణ మొట్టమొదటి పైలట్ ప్రాజెక్ట్ స్కూల్ తెలంగాణ పబ్లిక్ స్కూల్. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో నిర్మాణమైనటువంటి ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ఇంటర్నేషనల్ స్థాయి చూపులను ఆకట్టుకునే విధంగా విద్యార్థులకు అన్ని వస్తువులతో విద్యా ప్రమాణాలు అందజేసేందుకు సిద్ధమైంది. మరి ఈ ఆరుట్ల మోడల్ స్కూల్లో అందుతున్నటువంటి వస్తువులేంటి, విద్యార్థులకు నేర్పిస్తున్నటువంటి విద్యా బుద్ధులు ఎలా ఉన్నాయి తెలుసుకుందాం ఈ స్పెషల్ స్టోరీలో. ప్రభుత్వ బడంటే మౌలిక వసతుల లేమి, నాణ్యత లేని చదువులు అనే ముద్రుండేది. కానీ ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆ రొటీన్ ఫార్మాట్ని బ్రేక్ చేసింది. ఇక్కడ అధునాతన డిజిటల్ తరగతులు, సుశిక్షితులైన ఉపాధ్యాయులు, సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్తో ప్రైవేట్ స్కూల్స్కి గట్టి పోటీ ఇస్తోంది. విద్యార్థుల్లోని ప్రతిభని వెలికితీస్తూ కేవలం అకాడమిక్స్లోనే కాదు, స్పోర్ట్స్, కల్చరల్ యాక్టివిటీస్లోనూ టాప్లో నిలిచేలా తీర్చిదిద్దుతున్నారు. అలాంటి వసతులు, సదుపాయాలు అందిస్తున్నారు ఇక్కడ. టోటల్గా ఇది నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇక్కడ నడుస్తుంది. సో మనకి నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు దాదాపు 62 మంది టీచర్లు ఉన్నారన్నమాట. అదేవిధంగా నాన్ టీచింగ్ స్టాఫ్ దాదాపు కూడా 50 మంది ఉన్నారన్నమాట. వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఈ పాఠశాల మంచిగా రన్నింగ్ అవుతుంది. సో మనకి దాదాపు నర్సరీ నుంచి కూడా ఇంటర్మీడియట్ వరకు అన్ని క్లాసులలో కూడా మనకి డిజిటల్ టీవీస్ ఉంటాయన్నమాట. సో టీచర్స్ ఎలా చెప్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ హెచ్ఓడి సారు, గిద్దరు సారు ఇక్కడ నుండి చూసి తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ల్యాబ్ కానీ, ప్రతి క్లాసులో కానీ, ప్రతి ఒక్కరు కూడా, ప్రతి టీచర్స్ కూడా ఇప్పుడు ఈ టీవీలలో కూడా చెప్పేసి స్తోమత వాళ్ళకి వచ్చేసింది అన్నమాట. మాకు టాటా కంపెనీ వాళ్ళు కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంటే డిజిటల్ టీవీ ఎలా ఉపయోగిస్తారు, ఎలా చెప్తారు అనేది ముందు మాకు తెలియాలి కాబట్టి. సో మాకు టీచర్లు కూడా ఆల్రెడీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో మా ఉపాధ్యాయులందరూ కూడా పిల్లలకి అన్ని క్లాసులలో కూడా డిజిటల్ క్లాసెస్ కూడా చెప్పే శక్తి ఉంది. ఈ స్కూల్ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడుస్తుంది. కానీ నడిపించేదంతా స్కూల్ కమిటీ. అందులో హెడ్ మాస్టర్, టీచర్స్తో పాటు పిల్లల తల్లిదండ్రులు కూడా ఉంటారు. వీరే ఆ స్కూల్ని సర్వాంగ సుందరంగా రూపొందించారు. 56 తరగతి గదులు, 64 మంది టీచింగ్ స్టాఫ్, 50 మంది నాన్ టీచింగ్ స్టాఫ్తో 6 ఎకరాల ప్రాంగణంలో ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్ రెడీ అయింది. చుట్టుపక్కల గ్రామాల పిల్లలు, స్కూల్ విద్యార్థులు రవాణా కోసం స్కూల్ బస్సుల్ని కొద్దిపాటి ఫీజుతో అందుబాటులో ఉంచారు. దాదాపు 700 మంది విద్యార్థులు ప్రీ ప్రైమరీ నుంచి +2 వరకు అభ్యసిస్తున్నారు. మాకు చాలా హ్యాపీ. ఎందుకంటే ప్రైవేట్ స్కూళ్ళకి పంపిస్తే అన్ని రకాలు ఉంటాయి, కానీ అనవసరంగా కూలినాలు చేసి డబ్బులు కట్టాల్సి వస్తుంది. కానీ అదే గవర్నమెంట్ స్కూల్ అనుకో, అన్ని వసతులు ఉన్నాయి. ఇప్పుడు మనకు కావాల్సింది పిల్లలకు, తల్లిదండ్రులకు నచ్చాల్సింది ఏంటంటే పిల్లలు మంచిగా చదువుకోవాలి, మంచిగా ఆడుకోవాలి. తర్వాత ఏంటంటే పిల్లలు బయట స్కూల్ కంటే ఈ స్కూల్లో మంచిగా అవుతారని తెలిసి బయటికి ఎందుకు పంపిస్తాం? మనం ఖర్చు పెట్టి అడవులు పంపించలేం. పిల్లలకు కావాల్సిన యూనిఫామ్లు ఇస్తారు, బుక్స్లు ఇస్తారు. తర్వాత బాత్రూమ్ లేకుండా ఇంత ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో మంచి బాత్రూమ్లు అయినాయి, కంప్యూటర్లు అయినాయి, సీసీ కెమెరాలు అయినాయి, మంచి ఇద్దరు వాచ్మెన్లు పెట్టి బయట స్కూల్లాగా వాచ్మెన్లు పెట్టి మంచి స్కూల్ డెవలప్ చేస్తున్నప్పుడు మనం బయట అదనంగా ఖర్చు పెట్టుకుని బయట పంపించలేం కదా. స్కూల్ ఇంత బాగా అవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా స్కూల్ వెతుకుతున్నారు. మనం కూడా ఈ సమ్మర్లో కూడా చూడు, అందరూ సెలవులు తీసుకొని ఇంటికాడ ఉండాలి, మంచి రెస్ట్ తీసుకోవాలనుకుంటారు. కానీ పిల్లలందరూ సమ్మర్ క్యాంప్లో కూడా పిల్లలు వచ్చి ఇక్కడ ఆడుకుంటున్నారు. టీచర్స్ కూడా అంత కేర్ తీసుకొని, టీచర్స్ కూడా సెలవులు తీసుకోకుండా ఇంటిగా ఉండాలి అనుకోకుండా టీచర్స్ వచ్చి కూడా ఇక్కడ బాగా పనిచేస్తారు. వాళ్ళకు కూడా మాకు అయితే పేరెంట్స్ కమిటీగా ఉండి చాలా హ్యాపీ అనిపిస్తుంది. టీచర్స్ ఎంత కష్టపడతారు అంటే ఎవరైనా ఏమనుకుంటారు అంటే ఎప్పుడు హాలిడేస్ దొరికితే ఇంటిగా ఉండాలనుకుంటారు. కానీ గిరి సార్ కూడా ఆయన ప్రిన్సిపాల్గా ఉండి 7:30కి ఇక్కడ వచ్చి ఇక్కడ పనిచేస్తాడు. అంటే ఆయనకి ఎందుకంటే 4 రోజులు కూడా నేను ఉన్నంత వరకు మంచిగా ఉండాలి, స్కూల్లో ఇట్లాంటి స్కూల్ అన్నీ బాగా కావాలి. ఎటు చూసినా గ్రీనరీ, ప్రతి క్లాస్లో డిజిటల్ బోర్డ్, 24 గంటలు వాటర్ సప్లై, వైఫై సేవలు, 8 అడుగుల ఎత్తైన ఫెన్సింగ్తో కూడిన కాంపౌండ్ వాల్, కాన్స్టిట్యూషన్ పార్క్, రాకెట్ పార్క్ కొత్తగా కనిపిస్తాయి. ఇక్కడ అధునాతన టాయిలెట్ వసతులు ఉన్నాయి. వీటన్నిటి నిర్వహణ కోసం హెడ్ మాస్టర్తో కూడిన 30 మంది కమిటీ బృందం ఉంది. ప్రతి రూపాయి అవినీతి రహితంగా ఖర్చు చేయాలా కమిటీలో ఉన్న పేరెంట్స్, స్కూల్ యాజమాన్యంతో పర్యవేక్షణ చేస్తున్నాయి. ఈ సంవత్సరం అన్ని క్రికెట్ గ్రౌండ్ కావచ్చు, వాలీబాల్ గ్రౌండ్ కావచ్చు, ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి అంతర్జాతీయ ప్రమాణికలతో ఇది తీర్చిదిద్దడం జరిగింది. దీనికి పేరెంట్స్ కమిటీ ప్రతి శనివారం రివ్యూ మీటింగ్. ఎందుకంటే ఏం జరుగుతుంది, స్కూల్ ఎట్లా
స్టడీ ఎట్లా జరుగుతుంది, ఈ పనులు ఎట్లా జరుగుతున్నాయి అని చెప్పేసి ప్రతి శనివారం రివ్యూ మీటింగ్ ఉంటుంది. గిరిధర్ సార్ పర్యవేక్షణలో ఉంటుంది. అయితే ఏది ఉన్నా ఖచ్చితంగా స్కూల్ బాగుపడాలి, ప్లస్ ఇక్కడ మంచి రిజల్ట్ రావాలి అని చెప్పేసి జరుగుతుంది. చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మైదానాలని ఇక్కడ నిర్మించారు. బాస్కెట్బాల్ కోర్ట్, బాక్స్ క్రికెట్, ఫుట్బాల్ కోర్ట్, రన్నింగ్ ట్రాక్తో పాటు వివిధ రకాల క్రీడలకు సంబంధించిన వసతులు ఏర్పాటు చేశారు. ఇక్కడ స్పోర్ట్స్ నేర్పిస్తూ ఉన్నాను సమ్మర్ క్యాంప్లో భాగంగా. ఇక్కడ మాకు ఇంతకుముందు ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్లో మా అసలు ఏమీ లేకపోతుండే. ఇక్కడ ఒక పెద్ద చెరువు ఉంటుండే. అట్లాంటి ప్లేస్లో ఒకటి మంచి బాక్స్ క్రికెట్ అని ఏర్పాటు చేయడం జరిగింది. దీని పక్కనే ఒకటి వాలీబాల్, దాని పక్కన ఒక కబడ్డీ, అక్కడ వెళ్తే ఒక రన్నింగ్ ట్రాక్, రన్నింగ్ ఎట్లా నేర్చుకోవాలి, అథ్లెట్స్కి వెళ్ళాలంటే అక్కడ బాస్కెట్బాల్, ఆ తర్వాత ఇండోర్ గేమ్ వచ్చేసి షటిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లా ప్రీ ప్రైమరీ పిల్లలకు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి గేమ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కోర్ట్స్ రెడీ అయినప్పటి నుంచి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మా లక్ష్యం ఏంటంటే వచ్చే సంవత్సరం ఇన్ని ఫెసిలిటీస్ కల్పించినందుకు వాళ్ళని ఖచ్చితంగా నేషనల్ అథ్లెట్స్లో కానివ్వండి లేదా స్టేట్ లెవెల్ స్పోర్ట్స్లో కానివ్వండి ఆరుట్ల పిల్లలు వెళ్ళిరంటే వాళ్ళు ఖచ్చితంగా నెంబర్ 1లో ఉంచాలనేటువంటి లక్ష్యంతో చేస్తూ ఉన్నాం. ఎందుకంటే దీనివల్ల మన వాళ్ళకు చాలామందికి తెలియదు ఏంటంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా ఈ స్పోర్ట్స్ కోటాలో ఉంటుందని చెప్పేసి చాలామందికి అవగాహన లేదు. కానీ ఇన్ని ఫెసిలిటీస్ కల్పించి ఈ స్పోర్ట్స్ కోటాలో కూడా మనం చూస్తూ ఉన్నాం. పుల్లెల గోపించింది కానీ ఇట్లా అనేక రకాల మంది కూడా వాళ్ళు జాబులు కొట్టి వాళ్ళు ఈరోజు జాబ్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇంటర్ ఇక్కడనే చదువుతున్నాను. నేను స్టేట్ బాస్కెట్బాల్ ఆడాను నిజామాబాద్లో. అక్కడ మాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది, ప్లస్ ప్రైజ్ మనీ కూడా వచ్చింది 10,000. ఇప్పుడు పిఎంశ్రీ తరపున మా స్కూల్ నుంచి 20 మెంబర్స్ దాకా స్టేట్కి ఉన్నారు. మా గిరిధర్ సార్ కూడా అన్నిటికీ సపోర్ట్ చేస్తారు. పీటీ మేడం వాళ్ళు కూడా అట్ ఏ టైం అయినా ఏ నైట్ అయినా మమ్మల్ని హోమ్కి కానీ ఏడికి కానీ మంచిగా రీచ్ చేస్తారు. సార్ ఎగ్జామ్స్ ఉన్నా ఏదున్నా స్టడీసే స్పోర్ట్స్ అని బ్యాలెన్స్ చేసుకుంటుంటాం. ఇప్పుడంటే కొన్నే ఉండేది, రన్నింగ్ నార్మల్గా ఉండేది కదా, రన్నింగ్, కబడ్డీ, వాలీబాల్ ఇవే ఉండేది. ఇప్పుడు ప్రజెంట్కి అన్ని గ్రౌండ్స్ వస్తున్నాయి. పాతలు ఉన్నాయి కాకుండా ఇప్పుడు బాక్స్ క్రికెట్, ఫుట్బాల్, బాస్కెట్బాల్ ఇవన్నీ వస్తున్నాయి. ప్లస్ ఖోఖో కోర్ట్, రన్నింగ్ ట్రాక్, హెడల్స్ ఇవన్నీ ఉన్నాయి. హై జంప్, లాంగ్ జంప్, ఇది జావెలిన్, షార్ట్ పుట్, డిస్క్ త్రో ఎక్సెట్రా అన్నీ వస్తున్నాయి ఆల్మోస్ట్. అన్ని వసతులు ఉన్న లైబ్రరీ, 700 మంది ఒకేసారి కూర్చునే సామర్థ్యం గల 2 డైనింగ్ హాల్స్, ఆధునిక వంటగది, స్టోరేజ్ రూమ్, ఆరుట్ల పబ్లిక్ స్కూల్ ప్రత్యేకతలు. డిజిటల్ క్లాస్ రూమ్స్లో విద్య నేర్పించడానికి టీచర్స్ సైతం అప్డేట్ అయి విద్య నేర్పడం ఛాలెంజింగ్గా ఉందంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ విద్యా వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా పైలట్ ప్రాజెక్టుగా మొదలైనటువంటి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఆరుట్ల గ్రామ స్కూల్లో మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ విద్యార్థులకు సమ్మర్ క్యాంప్ ప్రస్తుతానికి నడుస్తుంది. జూన్ 1-2 వారంలో ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది మోడల్ స్కూల్ ప్రారంభం కాబోతుంది. విద్యార్థులకు ఇప్పుడే ఇక్కడ డిజిటల్ క్లాసులు, కంప్యూటర్ ల్యాబ్స్, గ్రీనరీ, మంచి స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ నేర్పిస్తూ దేశంలోనే ఒక మోడల్ ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఒక స్కూల్ని ఒక మోడల్ స్కూల్గా మార్చి పైలట్ ప్రాజెక్ట్గా నిర్మించడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ స్కూల్ మోడల్ స్కూల్ సంబంధించి దీనికి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ మనతో ఉన్నారు, గిరిధర్ గౌడ్. ఆయనతో మాట్లాడదాం. సార్, ఏంటి సార్ దేశం మొత్తం ఈ మోడల్స్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ గురించి డిస్కస్ చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. ఏంటి ఇక్కడ ప్రత్యేకతలు ఏంటి, వస్తువులు ఎట్లా ఉన్నాయి, ఏం చెప్తారు, ఇక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉందండి? అందరికీ నమస్కారం అండి. నేను గిరిధర్ గౌడ్, ఇక్కడ హెడ్ ఆఫ్ ద స్కూల్గా పనిచేస్తూ ఉన్నాను. తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనేది ఒక కొత్త మోడలు. ఇది ఉన్న పాఠశాలనే, ప్రభుత్వ పాఠశాలనే రెనోవేషన్ చేసి అన్ని వసతులు, అంటే బడి అంటే ఏముండాలి, అంటే తరగతి గదులు ఎట్లా ఉండాలి, అలాగే డిజిటల్ క్లాసులు ఏంటి, అలాగే ఆటల మైదానం కావచ్చు, మంచి హైజీన్ ఫుడ్ కావచ్చు, అలాగే పిల్లలకు సెక్యూరిటీ కావచ్చు, అలాగే ట్రాన్స్పోర్టేషన్, ఇవన్నీ కలగలుపుకొని ఒక అద్భుతమైన, అంటే అన్ని రకాల ప్రజలు కోరుకునే విధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆలోచన కనుక ఎడ్యుకేషన్ కమిషన్ వారు తెలంగాణ పబ్లిక్ స్కూల్గా ఆరుట్లను ఎంపిక చేసుకోవడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, ఒకటి మంచి వసతులు, మంచి సౌకర్యాలన్నీ కల్పిస్తే తప్పకుండా తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆదరణ ప్రభుత్వ పాఠశాలకు ఉంటుంది అన్నదానికి ఉదాహరణ ఆరుట్ల. మనం ఇక్కడ పిల్లలందరికీ కూడా అన్ని తరగతులకు నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు కంప్యూటర్ క్లాసులు ఉన్నాయి, అట్లాగే ల్యాబ్స్ ఉన్నాయి. ల్యాబ్లు అంటే ఒక్క ల్యాబ్ కాదు, ఫిజికల్ సైన్స్ ల్యాబ్ ఉంది, బయోసైన్స్ ల్యాబ్ ఉంది, అలాగే బాటనీ ల్యాబ్, జువాలజీ ల్యాబ్ ఉంది, అలాగే కెమిస్ట్రీ ల్యాబ్, ఇవన్నీ కూడా ల్యాబ్స్ ఉన్నాయి. అలాగే ఇన్నోవేషన్ ల్యాబ్ కూడా ఉంది. అట్లాగే పిల్లలకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడానికి ఇంగ్లీష్ ల్యాబ్ కూడా ఉంది. అలాగే మంచి లైబ్రరీ అంటే చిన్నపిల్లలకు సంబంధించిన లైబ్రరీ ఉంది. అక్కడే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ కావడానికి కూడా లైబ్రరీలో అన్ని పుస్తకాలు అందుబాటులో పెట్టాం. అట్లాగే విద్యార్థులకు ఎండిఎం అనగానే గవర్నమెంట్ స్కూల్లో ఏదో ఒక మామూలు పప్పు భోజనం ఏదో ఇట్లా మామూలుగా ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు,
మంచి హైజీన్ ఫుడ్, అంటే 3 రోజులు గుడ్లు ఇస్తాం, 3 రోజులు పండ్లు ఇస్తాం. తర్వాత కుకింగ్ చేయడానికి మనం ఎండిఎం వాళ్ళ 2,000-3,000 జీతం కాకుండా 12,000 జీతంతో వాళ్ళందరినీ కూడా అపాయింట్ చేసుకోవడం జరిగింది. అట్లాగే వాళ్ళు కూర్చొని గౌరవప్రదంగా కూర్చొని తినే విధంగా డైనింగ్ హాల్, మంచి ఎస్ఎస్ టేబుల్స్, ఎవరు దీనికి సీరియస్గా బాధ్యత లేరు. అందుకనే ఇప్పుడు తెలంగాణ పబ్లిక్ స్కూల్లో ప్రధానంగా ఏంటంటే స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఇక్కడ ఓనర్షిప్ తీసుకుంటుంది. దాదాపు 30 మంది ఇక్కడ సభ్యులు పెట్టాము. అందులో ఇంజనీరు, హెడ్ మాస్టరు 2 కమిటీ మెంబర్లు, ఇంకా 28 మెంబర్సు ఆ పేరెంట్స్ ఉండే కమిటీ ఉంటుంది. ఆ పేరెంట్స్ కమిటీ ఇక్కడ కావాల్సినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, ఈ పాఠశాల కావాల్సిన అన్ని సౌకర్యాలు ఆ నిర్ణయం చేయడంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఇక్కడ దాదాపు మనం ఎస్డిఎఫ్ వాళ్ళు ఒక 3 కోట్లు, దాదాపు ప్రభుత్వం ద్వారా ఒక 9 కోట్లు, దాదాపు 12 కోట్లు ఖర్చు పెట్టాం. ప్రతి రూపాయి కూడా లెక్క ఉంది. ఎక్కడ కూడా కాంట్రాక్ట్ సిస్టమ్ లేదు. అట్లాగే చెక్కు ₹1 డ్రా చేయాలని కూడా ఇక్కడ 10 మంది సంతకాలు పెట్టాలి. ఆ 10 మందిలో 6 మెంబర్స్ కంపల్సరీ పెట్టాలి. ఆ 6 మెంబర్స్లో 4 పేరెంట్స్ కంపల్సరీ, 2 హెడ్ మాస్టరు, ఇంజనీర్ తప్పకుండా పెడితేనే డబ్బులు, అంటే 6 మెంబర్స్ తప్పకుండా సంతకాలు పెడితేనే డబ్బులు డ్రా అవుతాయి. ఇట్లా ఒక పగడ్బందీగా, ఒక ట్రాన్స్పరెంట్గా ఉండాలనే ఉద్దేశంతోనే తెలంగాణ పబ్లిక్ స్కూళ్ళు నిర్వహణ చేస్తున్నాం. ఇక్కడ ప్రతి తరగతి గదిలో అధునాతన ఐఎఫ్బి ప్యానెల్ బోర్డులను ఏర్పాటు చేశారు. విజువల్ లెర్నింగ్ సదుపాయాలతో పుస్తకాల పాఠాలను తెరపై చూపిస్తూ విద్యార్థులు ఉత్సాహంగా నేర్చుకుంటారు. సైన్స్ ప్రయోగాల కోసం అత్యాధునిక ల్యాబొరేటరీస్, కంప్యూటర్ ల్యాబ్స్, ఇంగ్లీష్ ల్యాబ్స్తో పాటు వైవిధ్యమైన లైబ్రరీని ఇక్కడ అందుబాటులో ఉంచారు. ట్రైనింగ్ అనేది అయ్యింది. మేము నేర్చుకున్నది వాళ్ళకు విజువలైజేషన్ ద్వారా చూపిస్తాం. మనం విన్నదానికన్నా చూసి నేర్చుకోవడం చాలా ఎక్కువ రోజులు గుర్తుపెట్టుకుంటాం. అలానే ఇప్పుడు మనం ఏదైతే చెప్తున్నామో వాళ్ళకి విజువలైజేషన్ ద్వారా చూపిస్తే పిల్లలు అనేది స్పష్టంగా అర్థం చేసుకొని వాళ్ళు ఎలాగైతే కార్టూన్స్ ఛానల్స్ని ఎలాగైతే చూస్తున్నారో అలానే ఇది కూడా చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ నేర్చుకుంటారు. కాబట్టి డిజిటలైజేషన్ అనేది మేము ఇక్కడ ఇంప్లిమెంట్ చేసాము. దీని ద్వారా పిల్లలు అనేది చాలా ఉత్సాహంగా నేర్చుకుంటున్నారు. దీనివల్ల చాలా ఇంప్రూవ్మెంట్ కూడా కనిపిస్తుంది పిల్లల్లో. We have big campus. In campus we have delicious food, and we have each class we have display panel. We have ventilation and greenery. We have good education. In class we have beautiful benches and beautiful paintings. In school we have good teachers, and in classes we have spoken English class also. సరికొత్త హంగులు అద్దుకున్న ఆరుట్ల పబ్లిక్ మోడల్ స్కూల్ రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించబోయే మరో 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్కి ఒక దిక్సూచిగా నిలుస్తోంది. ఒకప్పుడు నాణ్యత లేని చదువులు, వస్తువులు లేని బిల్డింగుల్లా ఉండేటువంటి ప్రభుత్వ స్కూళ్ళు ఈ ఆరుట్ల మోడల్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ రీడిజైన్ అయిన తర్వాత ఇది రాబోయే 100 స్కూళ్ళకి దిక్సూచిలాగా, విద్యార్థుల భవిష్యత్తుకు ఒక బంగారు బాటలాగా కనిపిస్తుంది. సో ఈ స్కూల్ని మోడల్గా తీసుకొని రాబోయే దేశవ్యాప్తంగా కొత్తగా రాబోయేటువంటి అన్ని స్కూళ్ళకి ఇది దిక్సూచిలా మారాలనేది స్థానికులు, విద్యార్థులు, ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కోరుకుంటున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ వెంకట్తో ఎల్లేందర్ రెడ్డి, TV9, ఆరుట్ల నుండి.